ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా, ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు? లేగు బావా. ఇదంతా ఆది కోసమే కదా? దానికోసం నువ్విలా చేయడం ఏంటి బావా? లే బావా, నేను చెప్పేది విను. బావా ఆగు బావా. మోకాళ్ళు పగిలి రక్తం వస్తోంది బావా. కాళ్ళు పోతాయి. నేను చెప్పేది ఒక్కసారి విను బావా. బావా చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా? ఇది కలైతే కాదుగా, ఎదలయంత మారుగా. ఇది మరేదో జన్మగా ఉందిగా. నాది అంటూ లేదుగా, ఆయువంత నీదిగా. నీతుంటే తోడుగా చాలుగా. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా? చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా? గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా? నే చేరవలసిన తీరనిది అని చేరుకున్నానా? ఇది కలైతే కాదుగా, ఆద్య, ఎదలయంత మారుగా. నీకేం కాదు. ఇదేదో జన్మగా నేనుంటే ఉందిగా. నువ్వు ఉన్నట్టే. నువ్వు లేవంటే నేను లేనట్టే. మన ప్రేమే నిన్ను బతికిస్తుంది. నా కోసం నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవుతావు. నువ్వు లేవు అన్న మాట వినడానికి నేనుండను ఆద్య. నా జీవితంలో నువ్వు ఉన్నా లేకున్నా నా కళ్ళ ముందు నువ్వు ఉండాలి. మళ్ళీ ఎప్పట్లా నవ్వుతూ మా మధ్య తిరగాలి. ఆ దేవుడు సాయం చేస్తాడో లేదో నాకు తెలీదు. కానీ నీ మీద నాకున్న ప్రేమ నిజమైతే ఆ ప్రేమే నిన్ను బతికిస్తుంది. నిన్ను మామూలు మనిషిని చేసి మా కళ్ళ ముందు నిలబెడుతుంది. మా అందరి ముందు నవ్వుతూ ఆనందంగా తిరిగేలా చేస్తుంది. ఈ నెత్తురేంట్రా? ఏం జరిగిందో చెప్పరా? ఏమైందా? ఏంట్రా మాట్లాడవేంట్రా? నువ్వైనా చెప్పవే, ఏమైంది? ఏముంది, ఆద్య హాస్పిటల్లో ఉందని, తనకేమీ కాకూడదని ఈయన గారు అరచేతిలో కర్పూరం వెలిగించి మెట్ల మీద మోకాళ్ళ మీద నడిచాడు. దానికోసం నువ్వు మోకాళ్ళ మీద మెట్లెక్కావా? అది ఎవరినెక్కావురా?
నీ భార్యకి బాగాలేదంటే నువ్వు అలా చేసావంటే అర్థం ఉంది. దానికోసం నువ్వు అలా చేయడం ఏంట్రా? ఇలా మోకాళ్ళు పగలగొట్టుకోవడం ఏంట్రా? ఏంటి అలా అంటావు? ఆద్య ఇంటి ఆడపిల్ల, తను చావు బ్రతుకుల్లో ఉంది. కాపాడమని దేవుడికి దండం పెట్టుకున్నాడు. అది కూడా తప్పేనా? కట్టుకున్న భార్య ఏమనుకుంటుందో అని ఆలోచించకుండా దాని గురించి వీడు మెట్లెక్కడమేంటమ్మా? ఏమీ కాని దానికోసం వీడిలా నెత్తురు చిందించడం ఏంటి? పద్మ, కొడుకు ఒంటి మీద గాయాలు చూసి బాధపడటం కాక నీ కోడల్ని కాదని ఆద్య కోసం ఇలా చేశాడని బాధపడుతున్నావా? హే, అసలు నువ్వు తల్లివేనా? మీరు మాట్లాడకండి. మీరిలా ప్రతిదానికి సమర్థించబట్టే వీడిలా తయారవుతున్నాడు. ఎవరో అమ్మాయి కోసం నువ్విలా చేశావంటే నలుగురు ఏమనుకుంటారా? నీ భర్తేంటి నీ కోసం కాకుండా ఆది కోసం ఇలా చేశాడని ఎవరైనా చారుని అడిగితే అదేమని సమాధానం చెప్తుందిరా? రే, ఇలా నువ్వు ఆద్య కోసం ఆలోచించడం మానేలేదంటే నేను ఊరుకొని చెప్తున్నా. మానుకోనమ్మా, మానుకోను. ఎందుకు మానుకోవాలి? పరాయిది పరాయిది అంటున్నావు. ఆద్య నాకు పరాయిది ఎలా అవుతుంది? అడ్డదారిలో తీసుకొచ్చి నా బార్గెన్ చేసిన చారు నాకు పరాయిది. ఎందుకు చేశావు అంటున్నావు కదా. ఎందుకంటే ఆద్య నా ప్రాణం కాబట్టి. మనుషులుగా నువ్వు మమ్మల్ని విడదీసినా ఇప్పటికీ నా మనసులో ఆద్య ఉంది కాబట్టి. తాళి కట్టాను కదా అని ఆ 3 ముళ్ళ మధ్యన మీరు నన్ను కట్టిపడేయాలని చూసినా నా మనసుని కట్టిపడేయలేరు కదమ్మా. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆద్య నా ప్రాణం. ప్రాణాలతో తిరిగి రావాలని ఆ దేవుడికి దండం పెట్టుకున్నాను. గుండె మంటను చల్లార్చుకోవడానికి అరచేతిలో కర్పూరం మండించుకున్నాను. ఆ ప్రాణానికేమన్నా అయితే ఈ ప్రాణం ఉండదని మెట్టు మెట్టుకి నా నెత్తుటి బొట్టెట్టి మరి ఆ దేవుణ్ణి అడుక్కున్నాను. ఇది మీ అందరికీ తప్పైనా నాకు తప్పు కాదు. నా జీవితంలో ఆద్య లేకపోయినా నా మనసులో ఉంది, ఉంటుంది. అందుకే తన కోసం నేనేమైనా చేస్తాను. అవసరమైతే నా ప్రాణం కూడా ఇస్తాను. అమ్మో అమ్మో. రే సీను, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.